ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రవ్వవారిగూడెంలో ఎన్ఆర్జీఎస్ మరియు ఆర్జీఎస్ఏ ఫండ్స్తో కేంద్ర ప్రభుత్వం 32 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందే గోడలో బీటలు వాటిల్లాయి. చిన్నపాటి వర్షానికే స్లాబ్ నుండి వర్షపు నీళ్లు లోపల కారటంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని, నాసిరకమైన మెటీరియల్ వాడినా సంబంధిత అధికారులు పర్యవేక్షణ కరువైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై బుట్టాయిగూడెంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు దృష్టికి తీసుకువెళ్లగా అధికారులను మందలించినా వారిలో మార్పు రాలేదని వాపోయారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పైదా కనకారావు, పైదా చల్లారావు, కురసం మహేష్, కాకర నాగదుర్గారావు, పైదా వెంకటేశ్వరరావు, కుంజా శంకురు, పైదా కృష్ణ, కాకడ రామకృష్ణ, మడకం లక్ష్మణరావు, మడకం గంగరాజు, మొడియం గంగరాజు, మడకం చమరయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మాది రవ్వవారిగూడెం గ్రామం, రవ్వవారిగూడెం పంచాయతీ, బుట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా నుంచి. మాకు పంచాయతీ కార్యం లేదని ఇదివర ముందు అడ్జస్ట్మెంట్ పెట్టిన తర్వాత మాకు మా మండలం తరపు నుంచి అలాగే పెద్దల నుంచి మాకు 32 లక్షల పంచాయతీ కార్యాలయాన్ని శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని గత సంవత్సరం నుంచి శంకుస్థాపన చేసి దీన్ని నిర్మించడం జరిగింది. కానీ నిర్మించిన తర్వాత గోడలు కూడా పగులొస్తాం. తర్వాత అడిగామండి. అడిగిన తర్వాత ఇలాగే ఉందండి, నాసిరకం కడుతున్నారు అని అడిగితే, లేదు మాకు గ్రాంట్లో ఎస్టిమేషన్లో ఇలాగే వచ్చింది, మేము ఈ విధంగా కడతాము అని కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగిందండి. తర్వాత మేము ఊరి పెద్దలు కూడా చెప్పి, తర్వాత గ్రామస్తులని, పంచాయతీకి సంబంధించిన అధికారులను చెప్పి మేము ఎంక్వైరీ అడిగామండి. అడిగితే లేదండి, మాకు ఏఈ గారి ఎస్టిమేషన్ పెట్టి మాకు పై నుంచి లిస్ట్ ప్రకారమే మేము దీన్ని నిర్మించడం జరుగుతుంది అన్నారండి. సరే అని చెప్పి మేము తర్వాత ఏం మాట్లాడలేదు. సరే చూద్దాం అనుకున్నాం. తర్వాత లాస్ట్కి మొత్తం పూర్తయిందండి. తర్వాత ఏమైందంటే ఈ మధ్యన వర్షం వచ్చిందండి. ఒకసారి వర్షం వచ్చిన తర్వాత వర్షం పై నుంచి కారత మొదలు పెట్టిందండి. ఇదేమిటని అడిగిన తర్వాత సరే చూస్తామన్నారు. తర్వాత గోడల పగులు వచ్చింది, మొత్తం చాలా వరకు పగులు వచ్చేసింది. మేము దాని కూడా కోసం అడిగామండి. అడిగితే లేదండి, దాన్ని మేము సరి చేస్తాము అన్నారు. ఏదో పైన పెయింట్లు కూడా ఏదో ఫ్రేమింగ్ పైన పెట్టేసి దాన్ని నాణ్యత లేకుండా అది మరీ అసలు ఎంత చేశారంటే అంత తక్కువ క్వాలిటీతో పెట్టారండి. అసలు కట్టడం కూడా చాలా తక్కువ నాణ్యతతో కట్టారు. 32 లక్షల బిల్డింగ్ అంటే ఎలాగ ఉండాలండి? మంచి క్వాలిటీగా ఉండాలండి. కానీ మరీ సంవత్సరం కూడా రాకుండా కట్టి ఇప్పుడు మనకి జనవరి నెలకి ఇచ్చేస్తామన్నారు. కానీ జనవరి నెలకి 8 నెలలకి ఇవ్వలేదు. మనకి చూస్తే ఏమో ఇప్పుడు చాలా వరకు నెలలు అయిపోతున్నాయి, 6 నెలలు దాటిపోయింది. కానీ మనకి ఇంకా 8 వరకు కూడా చేయలేదండి. ప్రారంభోత్సవం నోచుకోకుండా వర్షం గుర్తుంది. అవునండి, గోళ్ళ మొత్తం బీటలు బారిపోయింది అమ్మా. గోళ్ళ బీటలు బారిపోయినాయి. పైనుంచి చిన్నపాటి వర్షానికి పైన లోపలికి వర్షం వస్తుంది. మరి ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లదా మీరు? తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన కూడా అధికారులు కూడా పట్టించుకోలేదు. అప్పటికే మేము జనవాణి కార్యక్రమాలు కూడా పెట్టామండి. తర్వాత మన ఐటీడీ సంబంధించిన వాళ్ళకి చెప్పాము. తర్వాత ఎంపీడీఓ గారు చెప్పామండి. మండల అధికారులు కూడా చెప్పామండి. అయినా కూడా ఎవరు కూడా దీనికోసం స్పందన లేదండి. అసలు
అయితే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు, అవునండి. అంతేనా? కంపల్సరీ కాంట్రాక్ట్ మీద కంపల్సరీ చర్య తీసుకోవాలండి. కాంట్రాక్ట్ మన రవ్వరగూడెం గ్రామ పంచాయతీ బిల్డింగ్ విషయంలో నిర్మాణం జరిగిందండి. ఈ నిర్మాణం పూర్తి స్థాయిలో నాసిరకం క్వాలిటీతో నిర్మించడం జరిగింది. వర్షం వస్తే చినుకులు పడిపోతున్నాయండి. ఇప్పుడు ఈ చిన్నపాటి వర్షానికి చినుకులు పడిపోతున్నాయి. అదే పెద్ద వర్షానికి చాలా స్లాబ్ నాసిరకంగా ఉంది. దాన్ని గోళ్ళు ఎలాగున్నాయి? గోళ్ళు కూడా బీటలు పారిపోయినాయండి. బీటలు దానికి మరమ్మతులు చేశారు. అది కూడా నాసిరకమేనండి. ప్రారంభోత్సవం అయింది ఇంకా అవలేదండి. ప్రారంభోత్సవం అవలేదు. దానికి కూడా మరి ఈ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు? ఇది తీసుకెళ్ళాం సార్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం. జనవాణిలో కూడా పెట్టాం. సార్ కూడా యాక్షన్ తీసుకున్నాడు, కానీ అయినా కానీ పట్టించుకోలేదు సార్. కాంట్రాక్టర్ అవునవును, సారు కూడా చెప్పారు సార్, కానీ దీన్ని దృష్టిలోకి తీసుకోవట్లేదు. ప్రజలు ఈ మాటలు కూడా పట్టించుకోవట్లేదండి. గ్రామస్తులు, మన గ్రామ పెద్దలు కూడా ఒకరోజు మామూలు కండక్ట్ అయ్యి చూడడం జరిగింది సార్. చూడడం జరిగి ఆయన కాంట్రాక్టర్ గారిని అడిగితే చేయిస్తాను అన్నారు. ఆయన కానీ చేయించలేదు.